నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. అమావాస్యను పురస్కరించుకొని బోయినపల్లి రిటైల్ కూరగాయల మార్కెట్లోని కనకదుర్గమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా కనకదుర్గమ్మ ఆలయంలో మక్కాల సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేసి హోమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా మక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలు నిత్యం సుఖశాంతులతో ఉండాలని కోరుకుని ఈ అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మార్కెట్కు వచ్చే ప్రజలతో పాటు కూరగాయల వ్యాపారస్తులు అన్నదానంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి అమావాస్యకు అన్నదానం చేసేందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో రిటైల్ కూరగాయల మార్కెట్ వైస్ చైర్మన్ రమేష్, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల నర్సింగ్, కార్యదర్శి మక్కల నరసింగరావు, నాయకులు మట్టిసీను, రాజుగౌడ్, నాగేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.